హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది యూట్యూబ్ ఛానల్లో నాది మొదటి వీడియో అండి. అందుకోసమని నేను ఫస్ట్ ఉగ్గాని చేద్దామని బొరుగుల్ని నానేస్తున్నాను. బొరుగులు ఒక అర్ధగంట నానిన తర్వాత ఎలా తయారు చేయాలి, ఏమేమి కావాలో చూద్దాం. ఉగ్గానికి కావాల్సిన వస్తువులు: ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, టమోటా, పుట్నాల పప్పుల పొడి, కొబ్బరి పొడి, నూనె, తగినంత నూనె, జీలకర్ర, ఆవాలు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. కొబ్బరి పౌడరు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కచ్చాపచ్చా దంచుకోవాలి. మగ్గిన తర్వాత టమోటా వేసుకోవాలి. ఉదయం నానేసినాను కదా, ఆ బొరుగుల్ని కొంచెం ఇట్లా పిండుకొని పక్కన ఒక బొక్కల గిన్నెలకి ఏదన్నా దాంట్లోకి వేసుకోవాలి, నీరు కారిపోయేటట్లు. ఉల్లిగడ్డ టమోటా మగ్గింది. దాంట్లోకి కొంచెం తగినంత పసుపు, మనం దంచి ఉంచుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి, ఇప్పుడు అంతా బాగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత మనము వడేసుకున్న బొరుగులు దీంట్లో కలపాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ తగినంత మనము దీంట్లోకి కలుపుకోవాలి. పచ్చిమిర్చి దంచేటప్పుడు కొంచెము ఉప్పు వేసినాము. ఇప్పుడు చూసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. చివరిలో దంచిన పుట్నాల పౌడరు తగినంత వేసుకోవాలి. తిన్నావా? ఏం చేసినావు? ఉగ్గాని చేస్తున్నాను నాన్న. తొందర పళ్ళు దిక్కోపోతుండు.
అన్నీ తయారైపోయింది. పైన కొంచెం గార్నిష్కి కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు ఉగ్గాని తయారైంది కదా, మనము దీంట్లోకి కొంచెము పప్పుల పొడి ఉంటే బాగుంటుంది. దానికి కావాల్సినవి చెప్తాను, తయారు చేసుకున్నాం. చిట్ల పొడిలోకి కావలసిన వస్తువులు: కొబ్బెర, పప్పుల పొడి, వెల్లుల్లి, కారము, తగినంత ఉప్పు. ఇంకెంతసేపు? ఎట్లకేస్తున్నా చిన్ను ఉగ్గాని తయారైంది, పట్టు తినుకో. తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. బై బై మేడం. తిని టేస్ట్ చెప్పు నాన్న.